హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో రథోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. అమ్మవారికి మహాహారతి, డ్రోన్స్ తో పూలదండ, పూలాభిషేకం చేశారు. 2 రోజుల నుంచి వేడుకలు జరుగుతున్నాయి. వార్షికోత్సవంలో భాగంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు నిర్వాహకులు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో వేడుకలపై మరింత సమాచారాన్ని కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యు. తల్లి ఆలయం అంతా కూడా భక్తజన సంద్రోహంతో నిండిపోయింది. ఒక్కసారి ఆలయ ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. వేల మంది భక్తులంతా వచ్చి అమ్మవారికి సంబంధించి దర్శనం చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా దాదాపు 32వ వార్షికోత్సవ వేడుకలు పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో జరుగుతూ ఉన్నాయి. 3 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుగుతున్న ఈ వేడుకలు ఈ రోజు రథసప్తమి రోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు కావడంతో కూడా ప్రతి సంవత్సరం ఈ రోజు రథోత్సవం కూడా ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పటికే మనకు బయట రథోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆలయంలో చూసుకున్నట్టయితే వేల మంది జనాలంతా కూడా రథోత్సవం వీక్షించి అక్కడి నుంచి అమ్మవారి ఆలయంలోకి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు 3 రోజుల నుంచి ఇప్పటికే వేల మంది వచ్చి అమ్మవారిని లక్షల మంది వచ్చి దర్శించుకోవడం జరిగింది. ఇక ఒక్కసారి కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. సర్వాంగ సుందరంగా ఆలయాన్ని కూడా తీర్చిదిద్దాడు. తీరొక్క పూలతో కూడా అమ్మవారి అలంకరణ కూడా ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు బయట కూడా రథోత్సవ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా రథోత్సవ కార్యక్రమంతో పాటు 30 నిమిషాల పాటు బాణసంచా కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా కూడా అందరినీ అలరించే విధంగా కళ్ళను ఆకట్టుకునే విధంగా కూడా జరగడం జరిగింది. ఇక ప్రస్తుతం అయితే మనకు రథోత్సవ కార్యక్రమం బయట జరుగుతూ ఉంటే లోపల అమ్మవారికి సంబంధించి ఆశీర్వాదం తీసుకోవడానికి అయితే వేల మంది అయితే వస్తూ ఉన్నారు. మొత్తం మనకు పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తజన సంద్రోహంతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. మరి మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా ఉందా చెప్పండి. మా పేరు విజయలక్ష్మమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? విశాఖపట్నం నుంచి వచ్చాం. నార్మల్ గా వచ్చారా లేదంటే అమ్మవారికి సంబంధించి ఈ రోజు రథోత్సవం ఉందని వచ్చారా? కాలు ఆపరేషన్ గానే వచ్చానమ్మా. మా 2వ పాప 3వ పాప. ఈ అమ్మవారు అంటే మాకు బాగా ఇష్టం. అమ్మను చూడడానికి వచ్చాం. ఇవాళ రడసత్యమి కదమ్మా, అమ్మను చూడడానికి వచ్చాం. ఉన్నారు కదా ఫ్యామిలీ అంతా కూడా వచ్చి, ఎందుకంటే కోరిన కోరికలు తీసే పెద్దమ్మ తల్లి చల్లగా చూడమ్మా అంటూ కూడా ఫ్యామిలీ అంతా కూడా వస్తూ ఉంటారు. చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చిన దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దాదాపు ఇదే రద్దీ అయితే మనకు 3 రోజుల నుంచి కూడా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కనిపిస్తూ ఉంది. సో పెద్ద ఎత్తున లక్షల మంది వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా రథసప్తమి కారణంగా కూడా మనకు ప్రత్యేకమైన పూజలు కూడా ఆలయంలో జరిగాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా చండీ యాగం కావచ్చు, రుద్రాభిషేకం కావచ్చు, రథోత్సవానికి సంబంధించి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు కావచ్చు, ఇలా ఎన్నో అభిషేకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆలయంలో జరగడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు అమ్మవారి దర్శనాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. వేల మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. చిన్న పెద్ద అని తేడా లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అమ్మవారి సన్నిధిలో రథోత్సవ కార్యక్రమం కూడా ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వార్షికోత్సవము, దాంతోపాటు రథసప్తమి రోజే అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు కావడంతో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ రథోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతూ ఉండడంతో కూడా సో ప్రతి ఏటా కూడా వేల మంది వచ్చి అమ్మవారికి సంబంధించి రథోత్సవ కార్యక్రమం చూస్తూ ఉంటారు. అదే విధంగా దర్శనం కూడా చేసుకుంటూ ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడడం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి చెప్పండి. మీ పేరు? రాము. ఎక్కడి నుంచి వచ్చారండి? ఫిలిం నగర్ నుంచి. రథోత్సవం అని చెప్పేసి వచ్చారా లేదంటే వార్షికోత్సవం అని చెప్పారా వచ్చారా లేదంటే రథోత్సవ కార్యక్రమం చూసారా? ఎలా ఉంది ఇక్కడ? మూడింటికి వచ్చాం. చాలా సంతోషం జరిగింది. చాలా బాగుంది. అమ్మవారు అయితే చాలా అందంగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఎట్లా ఉంది మరి భక్తజన సంద్రోహం కావచ్చు, జనాల రద్దీ కావచ్చు, ఇక్కడ ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. ఇయర్ అయితే ఇంకా బాగుంది. లాస్ట్ ఇయర్ ఇంకా చూడలేదు, ఇయర్ చూసాను కాబట్టి చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇంకా చూస్తాను. నేను ఇంకా ఇలాంటి ఇంకా జరగాలని కోరుకుంటున్నా. అమ్మ దయ వల్ల అన్నీ జరగాలని కోరుకుంటున్నారు. ఎట్లా అంటే నమ్మకాలు ఎట్లుంటాయి పెద్దమ్మ తల్లి ఆలయంకి సంబంధించి కావచ్చు? ఏదైనా కోరుకున్నదంటే జరిగిపోతుంది, చాలా జరిగిపోతుంది. అది నేను ఇంతకుముందు కోరుకున్నా, అది జరిగింది. ఇప్పుడు ఇంకోటి కోరుకుంటున్నా, అది జరిగిపోతుంది కూడా. అమ్మ చెప్పేసింది నాకు, జరుగుతుంది కంపల్సరీ. అది ఓకే, థ్యాంక్ యూ. అదే విధంగా కూడా మనకు రద్దీ అనేది కొనసాగుతూ ఉంది. చిన్న పెద్ద అని తేడా లేదు. ఫ్యామిలీ అంతా కూడా వస్తున్నారు, ఫ్రెండ్స్తో వస్తున్నారు, వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. నగర నలుమూలతో పాటు దాదాపు మనకు తెలంగాణ వ్యాప్తంగా కూడా రథసప్తమి కారణంగా కూడా రథ ఉత్సవం కూడా అమ్మవారి ఆలయంలో ఎంతో అద్భుతంగా జరుగుతుందని చెప్పేసి వస్తూ ఉంటారు. అదే విధంగా కూడా మనకి ఇక్కడ రద్దీ అయితే కనిపిస్తూ ఉంది. మరి మనతో పాటు ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి, ఏ విధంగా ఉంది ఇక్కడ రథోత్సవ కార్యక్రమం అనేది కూడా తెలుసుకుందాం.
పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో రథోత్సవ కార్యక్రమం ఘనంగా మొదలైంది. ప్రస్తుతం నేను పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఉన్నాను. ఒక్కసారి కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. భక్తజన సంద్రోహంతో కూడా దద్దరిల్లిపోతుందనే చెప్పుకోవచ్చు. వేల సంఖ్యలో భక్తజనులంతా కూడా పెద్దమ్మ తల్లి ఆలయంకి క్యూ కట్టారు. దాదాపు 3 రోజుల నుంచి కూడా అమ్మవారి వార్షికోత్సవం ఘనంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజు 3వ రోజు అమ్మవారికి సంబంధించి కూడా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు. ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి రోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరగడంతో కూడా ఈ రోజు రథోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం ఆలయం అంతా కూడా చూసుకోవచ్చు. సర్వంగా సుందరంగా కూడా ఆలయాన్ని తీర్చిదిద్దారు. దాదాపు లైటింగ్స్ తో కూడా దగదగ ఆలయం అంతా కూడా మెరిసిపోతా ఉంది. ఎక్కడ చూసినా కూడా అమ్మవారికి సంబంధించి కూడా జై బోలో పెద్దమ్మ తల్లికి జై అంటూ కూడా మారిమోగిపోతున్న సిచ్యువేషన్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రథోత్సవంకి సంబంధించి కూడా ప్రతి ఏటా కూడా వేల మంది భక్తజనం వస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ సంవత్సరంకి సంబంధించి కూడా వేల మంది వివిధ ప్రాంతాల నుంచి రావడంతో కూడా అనేక మందికి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీ పోలీస్ బందోబస్తు నడమ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా రథోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. రథోత్సవంకి సంబంధించి కూడా మేము రథం లాగుతామంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా రథాన్ని లాగుతూ కూడా ఎంతో మంది కూడా ఇక్కడ మనం లక్షల మంది వేల మంది కూడా చూస్తూ ఉన్నాము. ఆలయం అంతా కూడా దాదాపు మనకు భక్తజన సంద్రోహంతో నిండిపోవడంతో కూడా వేల సంఖ్యలో చూస్తూ ఉన్నాము. జనాలంతా కూడా ఒక తాటిపైకి వచ్చి అమ్మవారి ఆలయంకి సంబంధించి రథం లాగడానికి కూడా అమ్మవారి రథంకి సంబంధించి తాడు పట్టుకొని లాగుతున్న సన్నివేశాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అమ్మవారి ప్రాంగణం అంతా కూడా ఈ రథోత్సవ కార్యక్రమం ఉండబోతా ఉంది. ఇప్పటికే అమ్మవారి ఆలయంకి సంబంధించి దాదాపు 30 నిమిషాల పాటు కూడా బాణసంచ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. బాణసంచ కార్యక్రమం ఆకాశంలో రంగురంగులుగా కూడా మొత్తం ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా కూడా దద్దరిల్లిన సిచ్యువేషన్ కూడా మనం ఇక్కడ చూసాము. ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు, డప్పులు, డోలుతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో కూడా పెద్దమ్మ తల్లి ఆలయం అంతా కూడా మారి మోగిపోతూ ఉందని చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా రథాన్ని లాగేందుకైతే ముందుకు వస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి కూడా ఇక్కడ అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక పోలీసులు కూడా ఇటు ఒక లైన్ మొత్తం కూడా అమ్మాయిలు ఉండే విధంగా, మరొక లైన్ మొత్తం కూడా పురుషులు ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రథంకి సంబంధించి కూడా పూర్ణాభిషేకం, అదే విధంగా డ్రోన్తో అమ్మవారికి సంబంధించి పూలాభిషేకం, డ్రోన్తో అమ్మవారికి సంబంధించి కూడా పూలమాల వేయడం జరిగింది. అదే విధంగా కూడా ఇటు ఎవరైతే బాణసంచకి సంబంధించి నిపుణుల పర్యవేక్షణలో దాదాపు 30 నిమిషాల పాటు అనేక రకాల బాణసంచ కార్యక్రమాలు కూడా దాదాపు ఎంతో మందిని ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు రథోత్సవ కార్యక్రమం మొదలైంది. రథోత్సవ కార్యక్రమం కూడా అంతే ఘనంగా జరుగుతూ ఉంది. దాదాపు 3 రోజుల పాటు కూడా అమ్మవారి ఆలయంకి వేల మంది వచ్చి, లక్షల మంది వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అదే విధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజు మహాచండీ యాగం, రుద్రాభిషేకం, అదే విధంగా రథోత్సవంకి సంబంధించి కూడా అభిషేక కార్యక్రమాలు కూడా ఎన్నో జరిగాయి. అదే విధంగా కూడా చాలా మంది వచ్చి అమ్మవారికి సంబంధించి కూడా రథోత్సవ కార్యక్రమంకి సంబంధించి కూడా ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రథోత్సవ కార్యక్రమం ఆ పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సైదులతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.